క్షమించండి, త్రికరణ శుద్ధిగా నిజం చెప్పమంటారా? చెప్పా అంటే కాఫీ కప్పు కనిపిస్తుంది అంటే తప్పు కడుపుదా అది గొప్ప పంతం పుణ్యకు అది కనిపించకుండా చూడాలి అంటే కాఫీ కప్పు కనిపించకూడదు అంటూ కాఫీ కప్పుని ఛానల్ కానీ మనస్సుని స్టీరింగ్ చేతకాకపోతే దానికి గేరు ముందుకు పెడుతూ ఉందా వెనక్కి పెడుతూ ఉందా గేరు మార్చడం తెలియదు. కానీ ఈ రాజయోగ శాతం ఒక్కదాంతోనే గేరు మార్చడం తెలుస్తుంది. లేకపోతే క్లచ్ నొక్కేటప్పుడు బండి వెనక్కి వెడుతుంది, ముందుకు వెళ్ళేటప్పుడు ఏ గేర్లో ఉందో తెలియదు అని చేత గోడ గుద్దుకుంటుంది బండి. ఇది తెలియాలి. ఎంత స్పీడ్గా బండి స్పీడ్ పెడితే అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. కుర్రాడు వెళ్ళి నొక్కాడు అనుకోండి, నుంచున్న కారుని నుంచున్న స్కూటర్ మీద ఎక్కేవాడు స్టార్ట్ చేసి వెళ్ళేటప్పటికి ఎగిరి దూకి పడ్డాడు. ఏం చేత వాడు ఆపేటప్పుడు చూసుకోకుండా పై గేర్ మీద ఆపేసాడు బండి, ఎగురుతూ జంప్ చేస్తుంది. అలాగే ఈ మనస్సు అనేటువంటిది కూడా దాన్ని ముందుకెళ్తాం వెనక్కి వెళ్తాం దాని తాలూకు స్కిల్ ఏదైతే ఉందో కొంచెం టెక్నికాలిటీస్ మనకు తెలియాలి. దీని టెక్నికాలిటీస్ ఎప్పుడు తెలుస్తాయంటే దీని అవతల ఉన్న అంతర్యామి మీద మనస్సు ఉన్నప్పుడు తెలుస్తాయి, కానీ దీని మీద మనస్సు ఉంటే తెలియదు, ఎగురుతాయి. అందుకోసం ఈ శాఖ ఇచ్చారు. అంతర్యామి మీద నిలబడ్డప్పుడు మనస్సు ఉండకుండా ఉంటుంది, కానీ మనస్సు ఉండకూడదని మనం చెబుతూ ఉంటే మనస్సు ఏం చేస్తుంది? అవును మనస్సు ఉండకూడదని మనకి చెప్పడం మొదలెడుతుంది. ఇంకా ఎవరో అభ్యసనం ఉంది. వాడు ఎవడో పాపం ఓ జమీందారు గారిని ఏడిపించడం కోసం కొంత దొంగలు మనుష్య భాష మాటలు నేర్పిన కుక్కను దాన్ని అమ్మదిచ్చారు. ఇస్తే మాట్లాడించండి అంటే ఏదో మాట్లాడారు. వారి పేరు ఏంటంటే ప్రభువు వారు. ఏమిటంటే రాజా బహదూర్ గారు అంటే రాజా బహదూర్ భావు అందుకది అంటే అమ్మ మనుష్య భాష చాలా భావం ఎంతకిస్తారు అంటే 20,000 రూపాయలు. ఈ సుంతేనే మనుష్య భాష నేర్పిన కుక్క అపురూపం వేటకి పట్టుకెళ్ళిన కొనేసి తీరా వేటకి ఆ కుక్కని స్వయంగా ప్రభువు వారు పట్టుకెళ్ళారు. గౌరవం పట్టుకెళ్ళి వేటలోకి వెళ్ళి అడవి పంది వస్తుంది అనేటప్పటికీ ప్రభువు వారు చూశాక అడవి పంది వస్తుంది అన్నట్ట. అంటే కుక్క ప్రభువు వారు అంత చూసి అడవి పంది వస్తుంది అందుకని అది కాదా నేను నీకు చెబుతున్నాను అన్నట్ట. అంటే అది కాదా నేను నీకు చెబుతున్నాను కుక్క ఇసుకో అన్నట్టు కాదు అంటే ఇసుకో అన్నట్టు ఆయన అయిపోయింది. ఇంకేంది పంది మీద కనపడు అన్నట్ట. అంటే పంది మీద కనపడు అన్నట్ట. మనుష్య భాష వచ్చిన కుక్కను కోరుకున్న రాజుగారి గట్టెట్టయ్యో మనస్సుని నువ్వు మాట్లాడకుండా ఉండు, నువ్వు బలా కాఫీని ధ్యానం చేయొద్దు అని చెబితే అది మనకి చెబుతుంది. మళ్ళీ ఇంకా తెలియదే పెట్టేదే తెల్లర వ్యవహారం కాదు ఇది. మనస్సును చోట నిలపండి అంటే జీవితం మొత్తం దానికోసం వ్యర్థం చేసుకుని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మనస్సుతో కుస్తీ పట్టిన వాళ్ళు, వాళ్ళకి తెల్లవారది ఏమీ లేదు. మనస్సులో కుస్తీ పట్టడం కాకుండా మనస్సు ఏ బ్యాక్గ్రౌండ్ మీద అయితే తిరుగుతుందో దాని యందు మనస్సుని వర్తింపచేయండి. నివర్తింపజేయడం ఎలాగంటే ఇప్పుడు దేని ఎందుకు వర్తిస్తున్నదో చూసి అది కాక దాని బ్యాక్గ్రౌండ్ మీద వర్తింపజేస్తే నివర్తింపజేస్తుంది. దాని రోగం ఎలా కుదురుతుందో అది చేయాలి, కానీ దాంట్లో పోట్లాడితే ఎలానో మనస్సునే నివర్తింపజేసే మార్గంలో వర్తింపజేయాలి. మనస్సు ఒక హ్యాండ్ కర్చీఫ్ లాంటిది. దాంట్లో కర్పూరం వేసి జేబులో పెట్టుకున్నాం, తర్వాత తీసి దులిపి వాసన చూడండి, కర్పూరం వాసన వస్తుంది. అలాగే ఒక సబ్జెక్ట్ డిస్కస్ చేసి వదిలేస్తే మర్నాడు మనసు ఆ సబ్జెక్ట్ వాసన వేస్తుంది. అలాగే ఒక ఉల్లిపాయ వేసి వెల్లుల్లిపాయ జేబులో పెట్టుకోండి, ఒక పూట తీసేసి ఉల్లిపాయ తీసేసాక ఉల్లిపాయ వాసన వస్తుంది. ఇంగువ వేసి తర్వాత తీసి ఇంగువ వాసన వస్తుంది. చూడండి, ఒక నిప్పు కణికి అందులో వేసి జేబులో పెట్టుకున్నాం, తర్వాత తీసేస్తే నిప్పు కణికి వాసన ఏదో ఏమవుతుంది? నిప్పు కణికలు వెళ్ళిపోతుంది. ఇది 1,00,000 వస్తువులు ప్రపంచంలో మీరు ఉదాహరణ చెప్పండి. కర్పూరం, కస్తూరి, సెంటు, అత్తరు, పన్నీరు, ఉల్లిపాయ, చెన్నుల్లిపాయ, ఇంగువ, ఇన్ని ఒక పక్కన, నిప్పు కణిక ఒక పక్కన. దాని పద్ధతి వేరు పద్ధతి వేరు. కనుక ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే ఈ హ్యాండ్ కర్చీఫ్లో నిప్పు కణిక పెట్టండి అని. కనుక హ్యాండ్ కర్చీఫ్కి నిప్పు కణిక వాసన ఏది మొన్నటి హ్యాండ్ కర్చీఫ్ ఉండదు. ఈ సాధనం ఒక్కటే అలాంటిది. ఎలా అయితే ఈ ఐటమ్స్లో నిప్పు కణిక ఒక్కటే ఎలా చేయగలరో మిగతాది ఏది పెట్టినా దాని వాసన వస్తుంది. జబరుమాల ఒక నిప్పు కణిక పెడితేనే నిప్పు కణిక వాసన ఏదే, జబరుమాల నిప్పు కణికలో వెళ్ళిపోతుంది. అలాగా మనస్సుతో దేన్ని భావన చేసినా దాని వాసన మనస్సుకు అంటుతుంది.
ఇక్కడ చెప్పినటువంటి భావన చేస్తే దాని వాసన మనస్సు గంటకన్నా మనస్సు అందులో వెళ్ళిపోతుంది. కనుక ఒక్కటే మార్గం ఉన్నది నాయన, ఒక్కటే తాళం చెవి ఉన్నది. అది ఇక్కడ చెబుతున్నాను. ఈ నేను ధ్యానం చేయండి. నా యందు సమస్త జీవరాశులు ఉన్నారు, వర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, దీవించుకుంటున్నారు, ఆశీర్వచనం చేసుకుంటున్నారు. ఈ నిరూపములైనటువంటి గుణాలు దీంట్లో మహామైదానంలో కురుక్షేత్రంలో ఆ విశ్వరూప సందర్శనలాగా నడుస్తూ ఉంటాయి. ఇందులో లోపల ఉన్న ధ్యానం చేసే నీకు ఏది అంటుకోదు. నీవు అప్పుడు పరమాత్మగా ఉంటావు. నేననే మాటకు అర్థం ఏమిటో, పరమాత్మ అనే మాటకు అర్థం ఏమిటో అది తెలియటం కాకుండా నీవు అది అవుతావు. మిగతా విషయాలన్నీ తెలియటం ఉంటుంది. ఎందుకంటే దానికి నీకు ఆబ్జెక్టివిటీ మధ్య ఉంది కనుక మిగిలిన ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలియటం అంటే అండర్స్టాండ్, అప్పర్ స్టాండ్, కింద పైన ఉంటాం క్వశ్చన్. కానీ ఇది తెలియటం, అర్థం అవటం, బోధపడటం కాదు. దాని యందు నువ్వు మేల్కొనుట, నీ యందు అది వర్తించుట, నువ్వు అది అవుట, అది ఒకటే అవుట. ఎలా అయితే కుండలో ఉన్నటువంటి నీళ్లు తీసుకెళ్లి కృష్ణలో పెట్టేసి కుండ బద్దలు పెడితే కుండలో ఉన్న నీళ్ళంటే ఏమిటో, నదిలో ఉన్న నీళ్ళంటే ఏమిటో కుండలో ఉన్న నీళ్ళకి తెలుస్తుంది అని ఉండదు. కుండ నదిలో ఉంచేసాను, బద్దలు కొట్టకుండా ఉంచేసాను. ఇప్పుడు కుండలో నీళ్లు ఉన్నాయి. ఇందాక ముంచి యువతలు ఒడ్డున పెట్టాము, అప్పుడు కుండలో ఉన్నాయి. ఇందాక కుండలో ఉన్నటువంటి నీళ్ళకి కుండ యొక్క ఆకారమే గతి. ఇప్పుడు ముంచెట్టి పెట్టిన కుండలో ఉన్న నీళ్ళకి కుండ ఆకారమే ఉన్నా, కుండలో ఉన్న నీళ్ళంటే కృష్ణలో ఉన్న నీళ్ళు తప్ప కుండలో ఉన్న నీళ్ళు కాదు. ఈ మాట కృష్ణలో కుండ ముంచేసి అట్లాగే వదిలిపెట్టేస్తే కుండలో ఉన్న నీళ్ళంటూ ఉంటాయి వేరే, కానీ అవి కుండలో ఉన్న నీళ్లు కాదు, కృష్ణలో ఉన్న నీళ్ళే. అలాగా మీరు అనేటువంటి కుండలో ఈ నీళ్లు ఉంటాయి. ఈ నీళ్లలో కనుక మీరు కుండ ఉన్నట్లయితే ఈ ధ్యానంలో వచ్చేటువంటి సాధన అది. ఇది 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రత్యేకత. అంటే కొంచెం తొందరగా చెప్పుకోవాలి కనుక మనకి 2 రోజులే టైం ఉంది కనుక ఇలా చెప్పుకుంటున్నాం. అయితే ఇందులో ఇంకా పెద్దలు మనకి ఇచ్చినటువంటివి, పెద్దల చరణారవిందాల దగ్గర మనం నేర్చుకున్నవి చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకున్నటువంటివి. అవకాశాన్ని బట్టి నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఈ ప్రపంచంలో ఎవడు చేస్తున్న కర్మలు కూడా నన్ను అంటావు ఇప్పుడు చూడు ఇలా ధ్యానం చేస్తే అన్నాడు. అంటే ఏది పడితే అది చేయొచ్చు అని అర్థం కాదు. నువ్వు ఏది పడితే అది చేసే స్వభావం ఉండదు ఇక్కడికి వచ్చేటప్పటికి. ఎందుకంటే నీ స్వభావం ఉండకుండా ఈ మొత్తంలో ఉన్నటువంటి నా స్వభావం ఉంటుంది కనుక ఏది పడితే అది చేయడానికి కావలసినటువంటి కక్కుర్తులు, పుండాకూరు వేషాలు అవసరం ఉండవు అప్పుడు. అందుకని ఏది పడితే అది చేయొచ్చా అనే ప్రశ్న ఉండదు. ఏది చేయవలనో అది చేసే స్థితికి వస్తుంది. అంతకుముందు ఏ స్థితిలో ఉంటాం, ఏది చేయగలచితమో అది చేస్తూ ఉంటాం, దరిద్ర స్థితిలో ఉంటాం. మనకి ఏది ఇష్టమో అది చేస్తాం, ఏది ఇష్టమో అది తింటాం. ఇక్కడ కొన్నాళ్ళు పచ్చం పుచ్చుకుంటాం, మందు పుచ్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత ఏది తినాలనో అదే తింటాం, కానీ ఏది తినదలుచుకున్నామో అదే తినే దరిద్ర స్థితి పోతుంది. యోగం అంటే అది. ఏది తినకూడదో దాన్ని మానిపించి ఏడిపించడం కాదు, ఏది తినాలో దాని యందు రుచి చూపించడం యోగం అంటేను. ఏది తినకూడదు అని దానంతా డ్రాప్ అయిపోతుంది, కానీ మనం తినకుండా పోట్లాడేది యోగాభ్యాసం కాదు. ఉల్లిపాయ తినకూడదు, చాలా నిలవదు అంటే వాడి మనసు దాని మీద వెళ్తాం. ఏది తినచ్చో అది చెప్పండి పిల్లకాయకి, దాని యందు మనస్సు నిలపండి, అది రుచిగా వాడికి వండి పెట్టండి. ఆ తినకూడదు దాని మీద మనస్సు పోయేందుకు టైం ఇవ్వకండి. ఇది ఒక్కటే మార్గం. ఇది రాదు అంటే ఆల్ పాజిటివిజం డెవలప్ అయ్యేటువంటి మార్గం. ఈ వచ్చినటువంటి సాధన ఉన్నదే ధ్యానంలో వచ్చిన స్థితి. ఇది సవికల్పమా, నిర్వికల్పమా మొదలైన చొప్పదంటు ప్రశ్నలు మీ మనస్సులో ఉంటే ప్రశ్నలు ఉన్నాయి కనుక అది సమాధి కానే కాదు. ఎందుకంటే పరమాత్మకి మనం బెటర్ సజెషన్స్ ఇస్తూ ఉంటే వాడు మనకి సమాధి ఎలా ఇస్తాడు? నాకు సవికల్ప సమాధి వద్దు, నిర్వికల్ప సమాధి అని మనం తేభ్యమోహం పెట్టుకుని వాడి దగ్గర ప్రశ్నలు వేస్తూ ఉంటే, వాడు ఇద్దాం అనుకుంటుంటే మనం ప్రశ్నలు వేస్తూ ఉంటే ఎక్కడ ఇస్తాడు వాడు? అందుకని ప్రశ్న లేని లక్షణం కోసం వాడికి వదిలిపెట్టేసే మనస్సులో మనకి ఏ సమాధి ఇవ్వాలో అని తెలుసు. 3 వెళ్ళారు పరమాత్మ దగ్గరికి. వెనక వెళ్ళి ఎందుకు వచ్చావు అంటే మోక్షం ఇస్తాను, 3కి ఒకే మోక్షం ఇస్తానంటే మేము పుచ్చుకోము. వాడు పరమాత్మని మర్చిపోయాడు. మేము పుచ్చుకోము అంటే ఏమిటి అన్నమాట. మీరు ఆచార్యులు గారు 3 వెళ్ళిన వాళ్ళు ఆయన ఆచార్యులు గారు. ఆయన మొహాన భుజాల మీద, పొట్ట మీద, పక్కన చెంబు మీద కూడా నామాలు పెట్టుకెళ్ళాడు. వాడనంట విశిష్టాద్వైతం ప్రకారం మోక్షం ఇస్తేనే పుచ్చుకుంటాం, లేకపోతే నాకు అక్కర్లేదు అవతల బాగుంది. అయ్యో ఇట్లాగా ఇట్లాగా
పక్కన శాస్త్రులు గారు ఫస్ట్ క్లాస్ పెండికట్లు పెట్టి ఒంటి నిండా కూలీలే ఉన్నాడు విభూడి పెట్టి. ఆయన అన్నట్ట అంటే మురుషార్థూలం అన్నట్టున్నాడు. ఆయన అన్నట్ట శుద్ధాద్వైతం ప్రకారం ఇస్తేనే ఇవి, లేకపోతే నీ మోక్షం అక్కర్లేదు. తోమే వాహనం నేను దేవుణ్ణి నిలవైపోయా అయ్యే గందరగోళం. మూడో ఆయన్ని చూశాక ఆయన నువ్వే నేను నువ్వు అవటం ఏమిటి, ఇట్లాంటి భ్రష్టు కబుర్లు చెప్పకు, నన్ను వేరుగా ఉంచే మోక్షం ఇస్తే లేకపోతే ఇవ్వకుండా. ఈ మొదటి వాడిని విశిష్టాద్వైతం అంటాం, అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. రెండవ వాడిని అద్వైతం అంటాం, అంటే రైల్వే డిపార్ట్మెంట్. మూడవ వాడు ద్వైతం అంటాం, అంటే పోస్టల్ డిపార్ట్మెంట్. మూడు కావలసినవే. ముగ్గురు సరైనటువంటి సమన్వయంలో ఉంటే ఇందులో ఏది లేకపోతే బతకలేం. కానీ ఇందులో ఒకడంటే ఒకడు పడదు. గిట్టకత అనేటువంటి గిట్టలు కనుక వచ్చినట్లయితే నిరుగుబొట్టు అడ్డగొట్టు కొట్టుకునేటువంటి క్రాసు గుర్తుంది. ఇంకేమో మనం బుద్ధి ఉంటే పుట్టిండేది అంటే తెలుసుకో. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలాంటి కోరికలు పోదాం, సజెస్టింగ్ బెటర్ థింగ్స్ టు గాడ్. మాకు ఇది ఇస్తే బాగుంటుందో తాల్చోండి అని ఆలోచిస్తుంది. ఇలాంటి వ్యవహారాలు పోవాలి. ఇది నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి ఇవి పోవాలి. అందుకని ఈ లోపల బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మోక్షం ఇచ్చేవాడి దగ్గరికి వెళితే వాడి మొహాన్ని నామం ఉన్నదా విభూతి ఉన్నదా చూస్తే ఎట్లాగా ఇచ్చేవాడి దగ్గర పుచ్చుకునేవాడికి సాధన కోసం ఏదైనా పుట్టుకోవచ్చు. కానీ వాడి మొహాన్ని ఏదో చూసి మనం పుచ్చుకుందాం వద్దని నిర్ణయిస్తే ఎట్లాగా. ఇప్పుడు చిన్నప్పుడు మేము ఏకాలి అడుగుతూ ఉండేవాడు. మా తాతగారు అంటే ఏడిపిస్తుండేవాడు. తాతగారు బొట్టు నామం వండుతున్నాడు, భగవంతుని యొక్క పాదారంగంలో చిన్న దేవుడు మొహాన్ని కూడా ఏం పెడతారు సార్ అని అడిగేవాడు. అంటే చేపకుండా కోపకుంటునేవాడు. అంటే కుర్రతనలు కోటి ప్రశ్నలు కోటి వేసేవాడు లక్ష్యం. అంటే ఇప్పుడు లేవు గారు, అప్పుడు ఇంకా త్రికరణ శుద్ధిగా ఉండేవి, ఇప్పుడు కొంచెం లౌక్యంతో కలిసి ఉంటాయి. వయస్సు దాటితే ఏమవుతుంది, మన దగ్గర ఉన్న అవలక్షణాలన్నీ చిన్నప్పుడు త్రికరణ శుద్ధిగా ఉంటాయి. పెద్ద అయ్యేటప్పటికి ముగ్గురు కరణాలు ఎవరో కరణికం వాడు వేరే వేరే చేస్తూ ఉంటాం. ఉదాసీనం అసక్తం తేషు కర్మసు. ప్రపంచంలో ఎవడు ఏ పని చేస్తూ ఉన్నా, నువ్వు నీ పని చేస్తూ ఉన్నా కూడా చేస్తున్న నువ్వు కాక దాన్ని చూస్తున్న నువ్వు వేరే ఉంటావు. ఈ శాస్త్రం ఇది చేపడుతుంది. ఈ శాస్త్రంలో ఒక్కటే మాత్రం, నువ్వు భోజనం చేస్తూ ఉన్నా నీ శరీరం పాపం దానికి కావాల్సిన తిప్పలు పడేది భోజనం చేస్తూ ఉంటుంది. నీ మనస్సు అనేటువంటి పొలిటీషియను, నీ నాలిక అనేటువంటి కూలివాడిని కార్మికుడిని పిలిచి, కార్మిక కర్షక నీకు అన్నం పెడతా తిను అంటే ఈ నాలిక పాపం తానే తింటున్నా అనుకుని శుభ్రంగా శ్రమ చేస్తుంది. రుచి ఏమో మనస్సు అనుభవిద్దామని అనుకుంటూ ఉంటాడు. దాని తిండి పొట్టలో వెళ్ళిపోతుంది. వీడిద్దరు రాత్యేభ్యం మోహం వేసుకుని చూస్తూ ఉంటాడు. మనస్సు కూడా రుచి చూడటానికి కమిషన్ కొడుతూ ఉంటాడు. నోరేమో పాపం నాలికను తన శ్రమ తను చేస్తూ ఉంటుంది. పాపం నాలికే రుచి చూస్తున్నామని అనుకుంటూ ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలికలో దూరి మనస్సు రుచి చూస్తుంది. నాలికకి రుచి ఏం తెలుస్తుందండి? జిహ్వేంద్రియంగా మనస్సు ప్రవర్తిస్తూ ఉంటే రుచి తెలుస్తుందా, లేకపోతే నాలికనే మాంసం ముద్దకు రుచి తెలుస్తుందండి? కనుక నాలిక తానంతా తాను రుచి చూస్తున్నాం అనుకుని తిని శ్రమ పడుతూ ఉంటే మనస్సు అనేవాడు అక్కడ మెల్లిగా దూరి అమెరికా వాడు, రష్యా వాడు, ఇండియాలో దూరి ఇప్పుడు ఏం చేయిస్తున్నారో మన చేత అదే పని చేస్తున్నాడు. నాలికలో దూరి చేస్తున్నాడు. చివరికి తీరా తినేటప్పటికి ఏమవుతుంది, నాలికకి బెట్టడం లేదు. మనస్సుగాడు ఏం తింటాడు, వాడికి అసలు తినడానికి ఏమీ లేదు, వాడికి నాలిక తప్ప. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ ఇండియాలో ఉన్న నాలిక తప్ప బయట వాడికి తినడానికి ఏం లేదు. అందుకని తినే పొట్టలోకి వెళ్ళిపోతుంది తిండి కాస్త. పొట్టకేమో రుచి తింటుంది. రుచి చూసే శక్తి పొట్టకి లేదు. రుచి చూడటానికి చేతనైన మనస్సుకి పాపం పొట్ట నాలికే లేవు. ఈ ఇద్దరికి శ్రమ చేసేటువంటి నాలికకి తినేటువంటి గతి లేదు. పొట్ట అనేటువంటి వాడికి తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆకలిలో ఉన్నటువంటి పరమాత్మ అయినటువంటి అగ్నిహోత్రి స్వరూపుడు వాడు ఏం చేస్తున్నాడు, వీళ్ళందరికీ మళ్ళీ పంచి పెడుతున్నాడు. ఒరే నాలిక పని చేయాలి, పొట్ట పని చేయాలి, బుర్ర పని చేయాలి, బ్రెయిన్ సెల్స్ శరీరం అంతా పని చేయాలి. కనుక చక్కగా దీన్ని పంచి తిందామని పంచుతున్నాడు. ఇది తెలుస్తుంది కనుక భోజనం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రాజయోగ సాధన చేసేటువంటి వాడు తినటం కోసం చక్కగా మంచి రుచిని ఉపయోగించి ఉంటాడు. కానీ ఎన్నడూ రుచి కోసం తినడం అంతే. తినటం కోసం రుచిని ఎంత ఉపయోగించుకున్నా యోగి అవుతాడు. రుచి కోసం ఒక్క పెసరట్టు తిన్నా రోగి అవుతాడు. బాగున్నది కాబట్టి అని తినటం అనేటువంటి చెడ్డ లక్షణం ఒక మానవుడు ఒక్కడే చేయగలడు. ఇంకో జీవరాశులు చేయలేవు.
చూడండి, ఒక గేదె కుడికి తాగాక ఇవాళ మా అబ్బాయి పెళ్ళి అని ఇంకొక గడిగుడు కుడికి పోసి ఇది కూడా తాగమని అడిగాను, తాగుతుంది? తాగదు. దానికి ఎంత కావాలో అక్కడికి టక్కన అయిపోతుంది. ఒక 100 రూపాయల నోటు చూపించి ఇది ఇస్తాను తాగమని చెప్పడం తాగుతుందా? దానికి అక్కర్లేదు, తాగదు. కానీ మానవుడు ఏం చేస్తాడో, భోజనం చేశాక మన పై అధికారి ఇంట్లో పెళ్ళి అనుకున్నాడు, మళ్ళీ చచ్చినట్టు భోజనం చేస్తాడా? చేయడం. ఇలా గేదె చేయదు, దున్నపోతు చేయదు, గాడిద చేయదు, కుక్క చేయదు, మానవుడు తప్ప ఇంకేదీ చేయదు. ఆశ్చర్యం. అందుకనే రోగాలు, డాక్టర్లు, వైద్యాలు ఇవన్నీ మానవుడికి సంబంధించినవి కానీ జంతువులకు సంబంధించినవిగా. దుస్సాంగత్యం చేత మానవుడు పెంచుతున్న జంతువులకు కూడా కావాల్సి వస్తాయి. మానవుడితో సాంగత్యం చేసిన కారణంగా అడవిలో తిరుగుతున్నటువంటి జంతువులకి వాటికి మరి డిస్పెన్సరీలు ఉన్నాయా, నర్సింగ్ హోమ్లు ఉన్నాయా, మెటర్నిటీలు ఉన్నాయా? అవి లేకపోయినా ఆ జంతువుల్లో మానవులు చచ్చినంతమంది రోగాలతో చావటం లేదు. కనీసం మానవులు చచ్చినటువంటి అంతకంటే తక్కువ చావటం లేదు. రోగాలు వచ్చి రుష్టి ఊరికే కామన్ సెన్స్ ఉపయోగిస్తున్నాం. అందుకని ఎప్పుడు యోగాభ్యాసం తెలిసినటువంటి వాడు ఏం చూస్తున్నాడంటే, తన శరీరం పోషించడం కోసం ఆహారం కావాలి, ఆహారం తినటం కోసం, సదుపాయం కోసం రుచి ఉన్నది కనుక తినటం కోసం రుచిని ఉపయోగించి యోగి అవుతున్నాడు. తెలియక రుచి కోసం తినడం ఉపయోగించి రోగి అవుతున్నాడు. తర్వాత మందులు, నానాగడ్డి తినాల్సి వస్తుంది. రుచి కోసం ఒక ముద్ద తిన్నా కానీ ఆ రుచి లేనటువంటివి, చెడ్డ రుచి ఉన్నటువంటివి, ప్రతి అడ్డమైనటువంటి వాడు తయారు చేసిన నానా మందులు తినాలి. లేదా రోగంగా ఉంటే ఎవరెచ్చి చేద్దాం అనిపిస్తుంది, తగ్గుతుందేమో. ఇది యోగికి రోగికి తేడా. రాజయోగ సాధన చేస్తున్నటువంటి వాడికి మంచి పెసరట్టు రుచిగా ఉన్నా సరే ఈ పొట్టకు కావాల్సినటువంటి పదార్థాన్ని నోట్లోంచి రుచిని కూడా వాడు ఉపయోగించుకుంటాడు. రుచికి వాడు యజమాని అయ్యి స్వామి అవుతాడు. కానీ రుచి కోసం కుక్క వీడు తినడు. అంటే రుచి అనేటువంటి ఆయన పెంచేటువంటి పెంపుడు కుక్కగా ఉంటాడు కర్మబద్ధుడైనటువంటి వాడు. యోగాభ్యాసం చేసినటువంటి వాడు రుచి అనేటువంటి దాన్ని తన పెంపుడు కుక్కగా ఉపయోగించుకుంటాడు. ఇంతే తేడా వాడికి వీడికి ఉన్నటువంటిది. ఇది తెలుసుకోవాలి. అందుకని వాడు లోపల ఉదాసీనుడై ఉంటాడు. కన్ను చూస్తూ ఉంటుంది, వీడు ఫలాంటి చూడు అని చెప్పడు. కన్నుకు కావాల్సింది చూస్తుంది, అక్కర్లేని చూస్తే మోయిస్తాడు కన్నుని. అంతేగాని కన్ను వీడిని లాక్కేళ్ళి ఫలాంటి చూడు అని వీడిని చెప్పడం ఎన్నడూ ఉండదు. రాజయోగ సాధన చేసినటువంటి వాడికి చెవి వింటూ ఉన్నది. చెవి వినటం, చెవి లాగితే మనం వెళ్ళి వినటం ఉండదు. కన్ను తెరిచి ఉన్నప్పటికీ కూడాను మనం 24 గంటల్లోనూ ఈ సాధనకి కావలసిన పద్ధతి మనకు కనిపిస్తుంది. గమనించుకుంటే మీరు నా వంక చూస్తూ ఉంటే ఇది మీకు కనిపించటం లేదు, ఉంది ఇక్కడ. కానీ దీన్ని నేను చూపిస్తే కనిపిస్తుంది, కానీ లేకపోతే మీకు కనిపించదు. కళ్ళు తెరిచి ఉన్నా, కంటి ఎదురకుండా వస్తూ ఉన్నా. అలాగే వెనక ఈ పందిరు ఉన్నది, రేకులు ఉన్నాయి, గుంజలు ఉన్నాయి. ఇవన్నీ ఇందాక నుంచి లేవా? మనందరికీ ఎందుకు కనిపించవు? మనం చూడమని కంటిని చెబితే కనిపిస్తాయి. మనం ఇంకో దాన్ని చూస్తుంటే ఇవి కనిపించవు. దానికోసం కన్ను మూసుకోక్కర్లేదు, దిక్కుమాలండి. అందుకని యోగాభ్యాసం కోసం కన్ను మూసుకొని ధ్యానం చేస్తే రాదు. మనస్సు ఇంకో గదానియందు పరబ్రహ్మమునందు లయమయ్యే పద్ధతి చూస్తే కన్ను మొయ్యనా తెరవనా అనేటువంటి ప్రసక్తి ఎక్కడా. కన్ను తెరిచినా వాడే కనిపించాలి, కన్ను మూసినా వాడే కనిపించాలి. కానీ ఇవన్నీ కనిపించకుండా కన్ను మూసుకుంటే ఏం లాభం? గుంజలు, గుదికారులు మనసులో చాలా ఉన్నాయి కనిపించడం. ఇది ఇక్కడ చెప్పాడు. ఈ ఉదాసీనం వల్లే ఉంటాడు ఈ సాధన చేసినటువంటి వాడు. నోరు తింటుంది, నాలుక రుచి చూస్తుంది, బుర్ర రుచులు కోరుతుంది, నోరు మీద ఫూల్ అంటున్నాం. ఇప్పుడు అంటాడు ఒకటి చేతనం. పొట్ట జీర్ణం చేస్తుంది, దానికి కొన్ని టైంలు పెడితే జీర్ణం చేస్తుంది. లేదా వర్కర్కి టైం లేకుండా పెడితే రోగిష్టిగా చదువుతాడు. మనకి పని వచ్చినప్పుడు అలా వర్క్ చేయమంటే వర్కర్ని కొన్నాళ్ళ వేడిగా అవుతాడు, స్ట్రైక్ చేస్తాడు. అలాగే పొట్టకి టైం లేకుండా మనకు తోచినప్పుడు టిఫిన్, తోచినప్పుడు భోజనం, ఎవరైనా ఫ్రెండ్ కనిపించినప్పుడు మళ్ళీ కాఫీ వాటర్కి వెళ్తాం. ఇట్లాంటి కుక్క పనులన్నీ మనం చేస్తూ ఉంటే పొట్ట పాపం రోగిస్ట్ అయిపోతుంది. పొట్ట రోగిస్ట్ అయిపోతే నీకు సర్వీస్ చేయవలసిన వాడు కదా, నీ వంటింట్లో ఉన్నటువంటి కుక్కు రోగిస్ట్ అయితే నువ్వేం చేస్తావు? వంటింట్లో వంట చేసేవాడు పని చేయకపోతేనే గల్లంతైపోతుంది. 24 గంటల దినచర్య. ఈ లోపల ఉన్నవాడు వంట చేయలేకుండా బాధపడితే ఏం చేస్తాం? కడుపులో మంట, యాసిడిటీ, జలుసులు, ఫ్లాజలు మొదలైన నానాగడ్డి కూర్చున్నారు. చక్కగా అన్నం తినే బదులు యాంటీ యాసిడ్స్ అనేటువంటి గడ్డి తినాల్సి వస్తుంది యాక్చువల్గా.
అది డాక్టర్ చెప్పటం, మనం కొనుక్కుంటాం, తినటం. గడ్డి గడ్డి గడ్డి. పొద్దున్నే కాఫీ తాగటానికి వీల్లేదు, అన్నం తింటానికి వీల్లేదు, ఉప్మా తింటానికి, టిఫిన్ తింటానికి వీల్లేదు. ఫ్లాజులు కొనుక్కొని తినాలి, అయితే జెలూసులు కొనుక్కొని తినాలి, మందు కొనుక్కొని తినాలి. మందు తినవలసిన గతి మనకు పట్టింది అన్నానికంటే ముందు అని అంటే ఇలా రాజయోగ సాధన చేసిన వాడికి అది ఉండదు. ఉదాసీనుడిలాగా ఉండి తను భోజనం చేసినప్పుడు శరీరం భోంచేస్తూ ఉంటుంది, కానీ తను చేయడు దానికి కావాలి కనుక. బండిలో పెట్రోల్ పోస్తున్నటువంటి వాడు ఇది మనం తాగుతున్నామని ఆ వాసన ఆస్వాదిస్తూ తాగుతాడా? ఏ పిచ్చి ఉండకపోతేనే. కారులో కొత్తగా పెట్రోల్ పోస్తున్న వాడికి ఆ పెట్రోల్ వాసన గుమ్మ ఉండొచ్చు. ఇది నిన్నో మొన్నో కారు కొనుక్కున్నవాడు ఉంటాడు అనుకుంటు, కొత్తగా జన్మ మొత్తానికి వాడికి ఆ కారు పెట్రోల్ పోయిస్తుంటే ఇంతోటి మన కారులో పెట్రోల్ పోయిస్తున్నాం కాబట్టి గుమ్మ అని అనిపించవచ్చు. కారు కొనుక్కున్నాక 10 ఏళ్ళు అయిన తర్వాత 2-3 కార్లు మార్చిన వాడికి పెట్రోల్ వాసన తగలకుండా వెనక నుంచి మాట్లాడతాడు, కానీ పెట్రోల్లో ముక్కు పెట్టాడు. అలాగే పంచేంద్రియాల్లోనూ దేంట్లోనూ వీడు ముక్కు పెట్టాడు. ముక్కు పెట్టాడు, కన్ను పెట్టాడు, చెవి పెట్టాడు, ఏమి పెట్టాడు. అట్లాగే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అది వినపడదు. ఎందుకంటే విందామని ప్రయత్నించడం. మీరు నేను మాట్లాడుకుంటూ ఉంటే విందామని ప్రయత్నిస్తాడు, కానీ మీరు మాట్లాడుకుంటూ ఉంటే విందామని ప్రయత్నించాడు రాజయోగ సాధన చేసేవాడు. ఎందుకంటే వీళ్ళు నా మీదే మాట్లాడుకుంటున్నారేమో అనేటువంటి దరిద్రం ఉండదు, సందేహం ఉండదు వీడికి. ఎందుకంటే వాడు నిజంగా నా మీదే మాట్లాడుకున్నా వాడు మాట్లాడుకున్నారే అనుకోండి, ఏం చేస్తాం? కాదు ఇష్టం వచ్చారు ఫుల్ అనుకున్నారు అనుకోండి, నాకు వినపడకుండా అనుకున్నాను అనుకోండి, ఏం చేస్తాం? ఒకడు నేను ఫుల్ని అయి ఉంటాను అనుకోండి అనుకున్నారు అనుకోండి, సత్యమే కదా. కనుక వీడికి ఆ ప్రశ్న పోతుంది బుర్రలోంచి. వీళ్ళిద్దరూ వాళ్ళు నన్ను గురించే మాట్లాడుకుంటున్నారేమో అనే దరిద్రం వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీడు బ్యాక్గ్రౌండ్గా ఉన్నాడు, ఎంతమంది మాట్లాడుకున్నా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, రోడ్డు మీద మాట్లాడుకుంటున్నట్టు. వాళ్ళిద్దరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందుకని ఆఫీసులో ఇద్దరు నవ్వుకుంటూ ఉంటే ఆఫీసర్ గారు నన్ను గురించే నవ్వుకుంటున్నారని దరిద్ర పడటం ఉన్నది ఈ సాధన చేసి. ప్రపంచంలో ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా సరే, 2 దేశాల మధ్య అయినా సరే, 2 రాష్ట్రాల మధ్య అయినా సరే, 2 గ్రూపుల మధ్య అయినా సరే ఏముండదు. పరబ్రహ్మం అనేటువంటి వాడు ఉండి దాని ఎందుకు సమస్త జీవరాశులు ఉంటాయి. ఈ మార్పు ఎంత తొందరగా రావాలో అంత తొందరగా వస్తుంది. అందుకనే మొట్టమొదటి చెప్పినప్పుడు ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం అన్నారు. ప్రత్యక్షంగా నీకు దీని ఫలితం కనిపించేది, పరబ్రహ్మం అంటే ఏమిటో అనుభూతి తెలిసేది నాయన. సుసుఖం కర్తుం, చేయడానికి చాలా సుఖంగా ఉంటుంది, ఒక క్రీడలాగా ఆడుకున్నట్లు ఉంటుంది. సదరంగంలో ఉన్నంత ఇంట్రెస్ట్ ఉంటుంది, సదరంగంలో ఉన్న స్ట్రెయిన్ ఉండదు. చీట్లపేటలో ఉన్నంత, బ్రిడ్జి ఆటలో ఉన్నంత ఇంట్రెస్ట్ ఉంటుంది, బ్రిడ్జి ఆటలో ఉన్నటువంటి స్ట్రెయిన్ ఉండదు. అందులో ఉన్న గల్ఫ్ను బ్రిడ్జి చేసేస్తుంది దీనికి. కనుక ఈ సాధన చూడండి ఎలా ఉంటుందో అని చెప్పి ఇచ్చాడు. మనం చూడలేదు అదృష్టవశాత్తుగానే, చూస్తే చాలా బాగానే ఉండేది. ఎక్కువ రోజులు పట్ట మనకు ఉన్నటువంటి తాపత్రయాలు కానీ బాధలు కానీ ఇవన్నీ పోవటానికి, మన ఎవడు రక్షిస్తాడా అనేటువంటి పిచ్చి ప్రశ్న పోవటానికి ఎక్కువసేపు పట్టు ఉన్నాడు. మనం ఉద్ధరించేవాడేవాడా, మనకు ఉద్యోగం ఇచ్చేవాడేవాడా, మనకు ప్రమోషన్ ఇచ్చేవాడేవాడా, ఈ ప్రశ్నలన్నీ ఎప్పుడో పోతాయి. మనకు ఉద్యోగం ఇచ్చేవాడు మనమే అని తెలుస్తుంది, మనకు ప్రమోషన్ ఇచ్చుకునేవాడు మనమే, మన వెల్ బిహేవియరే, మన కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటిది మనం చేసేటువంటి టైప్ ఆఫ్ వర్కే అని తెలుస్తుంది, రహస్యం తెలుస్తుంది. లేకపోతే ఏ పెద్దవాడైనా మనకు కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తే వాడి కాండక్ట్ మంచిదని అవతల వాడికి తట్టద్దు. సర్టిఫికేట్ చదివిన వాడికి ఎలా పడుతుంది? ఇచ్చిన కాండక్ట్ సర్టిఫికేట్ నిజాలైతే తన చుట్టం కాబట్టి, తన కులవాడు కాబట్టి ఇచ్చాడా తెలియలేదు. కనుక రాజయోగ సాధనలోకి వెళ్ళిపోయినటువంటి వాడికి తనకు తానే కాండక్ట్ సర్టిఫికేట్. ఎందుకని తన ప్రవర్తనే తనకి, తన అన్నం పెట్టేది తన ప్రవర్తనే, తన వస్త్రం ఇచ్చేది తన ప్రవర్తనే, తన సంసారం మొదలైనటువంటి వాటిని, కుటుంబాన్ని పోషించేది రక్షించేది తన ప్రవర్తనే. కనుక తన ప్రవర్తనను వదిలిపెట్టి గ్రహాలు ఇస్తాడా, ఏలినాటి శని పోతే గురుడు ఇస్తాడా, లేకపోతే ఎవడన్నా పొలిటీషియన్ ఇస్తాడా, ఎవరన్నా ఎమ్మెల్యే గారు హైదరాబాద్ తీసుకెళ్ళి ఇస్తారా, లేదా నాకు ఉద్యోగం ప్రమోషన్ వాడిస్తాడా వీడిస్తాడా, ఎవడు మనం చేసేటువంటి వర్క్ ఇస్తుందని తెలుస్తుంది. మన ఓవర్లుక్ చేస్తే అనేటువంటి దరిద్ర ప్రశ్న వాడికి ఉండదు కనుక వాడు ఎవడు ఓవర్లుక్ చేయడానికి వీల్లేదు. చేసి చూడండి తెలుస్తుంది దీని రహస్యం అన్నాడు. ఎట్లా వస్తుందండి, ఎలా వీలవుతుందని అండి అని కూర్చుని ఆలోచించేవాడికి ఎన్నడూ రాదు. అన్నం తింటే ఆకలి తీరుతుందంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తే కానీ నేను తినను అని అంటాడు.
తినకపోతే చచ్చిపోతాడు. ఎవరికి నష్టం ప్రపంచంలో? సైంటిఫిక్గా వాడు ప్రూవ్ చేసుకునే లోపల తినటం మొదలెట్టాలి. విష సర్కిల్. అన్నం తింటే ఏ ఏ రసాయనికములైన మార్పులు పొట్టలో వస్తే నాకు ఆకలి తీరుతుందో తేలిన తర్వాతనే నేను అన్నం తినేదాన్ని. పోనీ ఆ అన్నం కూడా కనిపిస్తుంది. వీడు ఎలాగో తినలేదు చస్తాడు కనుక మరో పక్కవాడికి పేదవాడికి కనుక వస్తుంది. పీడాపోయి అన్నట్టు ఇంకో ఆయన. అందుకని మనకు సైంటిఫిక్గా తేలటం నాలిక పెట్టుకునేటువంటి వాళ్ళు ప్రపంచానికి కనిపించేవాళ్ళు కాదు. ముందు తిని తర్వాత దాని సైన్స్ ఆలోచించాలి. అందుకని రాజయోగంలో ఏం చెబుతున్నా ముందు నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ చేసి చూడండి, వస్తుందో లేదో. మీకు కావలసినవన్నీ వస్తాయి. మీరు కోరినవి ఉండవు కనుక ప్రపంచంలో మనకి రావటం లేదు. ఎందుకంటే మనకు కావాలని అనుకుంటున్నామని మనం కోరినవి ఎక్కువ భాగం తప్ప మనకు కావలసినవి కావాలి. వాచ్ కావాలి. ఇంట్లో ఉన్న ప్రతి వాడికి రిస్ట్ వాచ్ ఉంది కదా మనకి. కానీ టైం కోసమే కనుకైతే ఎవరి రిస్ట్ వాచ్ వాడికి కావాలి? మనలో కొంచెం అనాగరికమైనటువంటి ప్రశ్న అనుకోండి. ఇంట్లో 10 మంది ఉన్నారు. ఎవడి రిస్ట్ వాచ్ వాడికి లేకపోతే చదువుకోవాలి. కానీ ఎవడి రిస్ట్ వాచ్ వాడు ఉంటాం టైం చూసుకుంటాం కోసం అవసరం. టైం చూసుకుంటానికైతే గోడకు వాచ్ చాలు. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ గోడకు ఒక వాచ్ చాలు. ఈ మధ్యన రోడ్డు మీద పెడుతూ ఉండగా బోల్డైన షాపుల్లో బోల్డైన గడియారాలు కనిపిస్తాయి. క్లాక్ టవర్ ఉంటే చతుర్ముఖుడలే 4 పక్కల అదే కనిపిస్తూ ఉంటుంది. చాలు. కనుక మనకు కావలసిన విషయాలు కాకుండా మనకి కావాలని అనుకుని భ్రాంతి పడ్డవి వాట్ వీ వాంట్ చాలా ఎక్కువ మైండ్, వాట్ వీ నీడ్ దగ్గరికి రావాలి. ఇవన్నీ తుప్పుడిపోవాలి. అది తెలుసుకోవాలి. అంటే మన మూమెంట్స్ మీనింగ్ఫుల్గా తయారవ్వాలి, అర్థవంతములుగా ఉండాలి. మనం ఆ అన్న ఓ అన్న కూడా అర్థవంతంగా ఉండాలి. అప్పుడే అప్రయత్నంగా 6 గంటలకు ప్రేయర్ చేసుకుంటా అంటే 6 గంటలకు ఒక చోట కూర్చోగలుగుతారు. లేకపోతే 5 గంటల దగ్గర నుంచి రాబోయే 6 గంటలతో పోరాటం సలుపుతూ ఉంటాం. కురుకు సలిపినట్టు 6ంటికి తెవలాలి, 6ంటికి కూర్చోవాలి, 6ంటికి. ఇంకా యోగా చేస్తామంటే బుర్రకి బ్లడ్ ప్రెషర్ పట్టడం తప్ప మనం అనుకున్న టైంకి జపం చేసుకుందామని కూర్చుని దాంతో పోరాటం చేసి తెవలటం కోసం నానాహాన్ని హంగామా చేసి పిల్లల్ని కోపడి పెద్దల్ని కోపడి ఇంట్లో తెవలేదు ఏమిటారా ఇది ఇలా వల్లకాడా నేను ఇంకెక్కడికి వెళ్ళి జపం చేసుకోనా చేసిన జపంతా ఈ బీపీని దింపటానికి సరిపోతుంది. మనిషి అట్టగా ఏమిటి లాభం లేదు దీనివల్ల. అంటే అందుకు గాను అంటే ఏది జపానికి తపానికి దానికోసం అక్కడ ఇల్లు ఉడుచుకుంటానికి, అక్కడ తుడుచుకుంటానికి, అక్కడ ముగ్గేసుకుంటానికి, అక్కడ చిమ్ముకుంటానికి, అక్కడ అగ్గిపెట్టెకి, అక్కడ అగ్గిపుల్లకి, దీపానికి, దీపారాధనకి, సెమ్మెకి, ఒత్తికి, వీటి కోసం తాపత్రయపడేవాడు. ఇంకా జపం ఏం చేస్తాడు? ఇవి అప్రయత్నంగా జరగడం చేతనైతేనే జపం. ఇది ఎగ్గొట్టేటువంటి త్రాష్టుడికి జపం లేదు, వీటి కోసం పోరాడేవాడికి జపం లేదు. అందుకనే పాపం స్నానం చేయకపోతే ప్రేయర్ చేయొచ్చా అని అడిగితే సివివి గారు చేయొచ్చు. ఎందుకంటే ప్రేయర్ కోసం స్నానం కోసం ప్రేయర్ మనక్కర్లేదు. రైల్లో వెళుతున్నావు అనుకో, పెడుతుంటే నీ ప్రేయర్ టైం అయింది, స్నానం చేయలేదు కదా అని ప్రేయర్ మానక్కర్లేదు అనేటప్పుడు వెంటనే శిష్యులు కొంతమంది ఏమన్నారు, వీరు ప్రేయర్కి స్నానం చేయక్కర్లేదు రిటర్న్ చేద్దాం. మరి ఇందులో ఎన్ని అంటే ఏటికి లాగేవాడు, కోటికి లాగేవాడు. సిబివి గారి ప్రేయర్కి స్నానం వచ్చలేదు, గుడ్లు మార్చక్కర్లేదు, కుటుంబం చేసేద్దాం. మార్చకూడదు అన్నాడు పైగా. నెక్స్ట్ స్టెప్. కానీ విషయం మనకు బోధపడేట్టు చెప్పాడు కాబట్టి ఆయన మాస్టర్ సరిపోయింది. కానీ విషయం అంతకు ముందు సంస్కృతంలో ఎన్నో వేల సంవత్సరాల కిందకు చెప్పిందే. అపవిత్ర పవిత్రో సర్వావస్థాంగతో యస్మరే పుండ